దయచేసి అందరూ మోకరించి ఆరాధన పాట పాడుతూ ఉండగా ప్రభువుని పీఠం మీదకి ఆహ్వానించుకున్న భక్తితో విశ్వాసంతో రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని, చేతులపైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వందనములను చేదింప ప్రభువును పొగడెదము. వందనములను చేదింప ప్రభువును పొగడెదము. ఎరికో గోడలు కూలద్రోయా ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా ప్రభువును స్తుతించెదం. సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం ప్రియులారా. దివ్య సప్రసాదములో వేంచేసినటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని భక్తితో విశ్వాసంతో స్తుతించుకోవడానికి మహిమపరచుకోవడానికి ప్రయత్నము చేద్దాం. గుర్తుంచుకోండి, గడిచినటువంటి నెల జూన్ నెల దేనికి అంకితం చేయబడినటువంటిది? యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి. మన కథోలిక విశ్వాసముల ప్రియులారా, ఒక్కొక్క నెలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై ఒక ప్రత్యేకమైన భక్తికి అంకితం చేయబడినటువంటివి. జూలై నెల దేనికి అంకితం చేయబడింది? జూలై నెలలో మనం ధ్యానించాల్సిన అంశం ఏంటి? మే నెల దేనికి అంకితం చేయబడ్డది? మరియ తల్లికి. జూలై నెల మరి దేనికి అంకితం చేయబడినటువంటిది? క్రీస్తు పరిశుద్ధ రక్తానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభుని యొక్క పవిత్ర రక్తానికి అంకితం చేయబడినటువంటి నెల జూలై నెల. ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్ర బైబిల్ గ్రంథంలో పలు చోట్ల మనం తెలుసుకునేటువంటి సత్యం ఏమిటి అంటే, మనందరము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి గావించబడ్డాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి రక్తం ఎవరిదో తెలుసా? గట్టిగా యేసయ్య రక్తం. రక్తం కూడా కలుషితం అయిద్దండి కొన్నిసార్లు. లైకేమియా అంటారు, క్యాన్సర్. లుకేమియా అంటారు, వ్యాధి. అటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి రక్తాన్ని ఎప్పుడు మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ రక్తం ఏమైపోద్ది? కలుషితమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ ముందు నా ముందు సింహాసనాసనుడైనటువంటి
పీఠము మీదకి వేంచేసి వచ్చినటువంటి ఆయన యొక్క రక్తము ఎన్నటికీ కలుషితము కానేరదు, అతి శ్రేష్టమైనటువంటిది. ఆయన రక్తమునే వెలగా పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. సైతానుకు మన మీద ఎట్టి అధికారము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దురదృష్టం ఏంటంటే మనం పిలిచి మరీ అధికారాన్ని ఎత్తాం సైతాను. కొన్నిసార్లు రావాయ్ ఏమంటాం, రమ్మంటాం, పిలిచి మరీ అధికారం ఎత్తాం, రావాయ్ అంటాం, కూర్చోబెట్టుకుంటాం. వద్దు, నీవు నేను కూడా అతి శ్రేష్టమైనటువంటి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారం. తన యొక్క అమూల్యమైన రక్తాన్ని, వెలకట్టలేనటువంటి రక్తాన్ని మన కొరకై సిలువలో కార్చినటువంటి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా రక్షించబడింది ఒకే ఒక కారణము చేత, ఆయన రక్తము చేత మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు. ఆయన ప్రాణ త్యాగము చేత మాత్రమే మనం రక్షించబడ్డాం, ఇంకొక వేరొక మార్గం లేదు. దర్శన గ్రంథము 7వ అధ్యాయము, దర్శన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని మైకులో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా చదవగలిగినటువంటి వాళ్ళు చదువు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. అచ్చట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును ఉండేది. ఎక్కడిది? యోహాను గారు పాట్మోసు దీవిలో స్వర్గాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను గారు. ప్రియులారా, పాట్మోసు దీవిలో దర్శనాన్ని, స్వర్గపు దర్శనాన్ని చూస్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారట? అసంఖ్యాకులు, లెక్కకు మిక్కటముగా అగణితమైనటువంటి వారు, గణించలేనటువంటి అంతగా ఉన్నారంటండి. లెక్కకు మిక్కటముగా ఉన్నారు. ఎలా ఉన్నారట వారు? అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును గొర్రె పిల్లనకు ఎదురు నిలిచి వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను గారు ఈ దర్శనాన్ని చూస్తున్నారు. యోహాను గారు ఏం చేస్తున్నారు? ఈ దర్శనాన్ని చూస్తున్నారు. స్వర్గపు దర్శనాన్ని, విమోచించబడినటువంటి, రక్షించబడినటువంటి ఆ దర్శనాన్ని చూస్తున్నారు పిల్లారా. ఇప్పుడేం జరుగుతుందో చదువుకుందాం. 13వ వచనాన్ని చదవండి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎట నుండి వచ్చరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించను. చూడండి, ఇక్కడ యోహాను గారు సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించారండి? ఎట్లాంటి దుస్తులు? తెల్లని దుస్తులు ధరించి దగదగ మెరుస్తున్నారు. ఎక్కడ ఉన్నారు వారు? గొర్రె పిల్ల సింహాసనం ఎదురుగా ఉన్నారు. ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఏంటి? ఎవరు? గట్టి చెప్పండి. యేసు ప్రభు. ప్రియులారా, ఆ విధంగా వెళుతూ ఉండగా బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభును చూచి ఏమన్నారు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనగానే తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు తనను విడిచిపెట్టి యేసు ప్రభువుని ఎందుకని? దేవుని గొర్రెపిల్ల అంటే ఇశ్రాయేలు ప్రజలకు బాగా అర్థమైపోద్ది. దేవుని గొర్రెపిల్ల అంటే ఏంటి? దేవుని గొర్రెపిల్ల అంటే ఏంటి? ఏ గొర్రెపిల్ల అయితే ఇశ్రాయేలు ప్రజల పాపాలు క్షమిస్తుందో, ఏ గొర్రెపిల్ల అయితే వారి పాపాల స్థానంలో మరణిస్తుందో, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ గొర్రెపిల్ల అయితే వారి పాపాలను క్షమిస్తుందో, వారి ప్రాణాలను కాపాడుతుందో,
ఏం చేస్తుందండి గొర్రెపిల్ల రక్తం? వారి ప్రాణాలను ఏం చేస్తుంది? కాపాడుతుందో. ఏ గొర్రెపిల్ల అయితే వారి స్థానంలో చనిపోతుందో ఆ గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలకు బాగా తెలుసు. తర్వాత ధ్యానం చేసుకుందాం. ఎలా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి బయటకు రావడానికి ముందుగా దేవుడు ఏమన్నాడు? మీ ఇంటిలో వారు ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎక్కడ రాయాలి? ఇంటి గుమ్మానికి, ద్వారబంధానికి రాయాలి. ఎప్పుడైతే మరణదూత, ఏ దూత అండి? మరణదూత ఆ ద్వారబంధానికి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూస్తుందో ఆ ఇంటిని దాటిపోతుంది. పాస్కా, పెసక్ అంటే దాటిపోవుట అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది కూడా అర్థం అండి పాస్కా అంటే. కాబట్టి ఆనాడు ప్రియులారా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు రాయటం ద్వారా ఆ ఇంటిలో ఉండే పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా కాపాడబడ్డాడు, రక్షించబడ్డాడు. కారణం ఏమిటి అంటే అతని స్థానంలో ఎవరు చనిపోయారు? ఇక్కడ గొర్రెపిల్ల. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలకి ప్రియులారా, ఎవడైనా కానీ ఒకడు పాపము చేస్తున్నప్పుడు, పాప క్షమాపణ కోరుకున్నప్పుడు వాడు పాప పరిహార బలిని అర్పించాలి. సమయం లేదు కాబట్టి వివరణ అంతా ఇవ్వట్లా, వాక్యాలు చూపించట్లా, మీకు చెప్తున్నానండి పూర్వపరాలు. ఎవడైనా కానీ పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన పాపాలకు గాని ఏమర్పించాలి? పాప పరిహార గొర్రెపిల్లని అర్పించాలి. దాన్ని చంపుతారు. ఆ రక్తాన్ని కొంచెం పీఠం మీద చల్లుతారు, మరి కొంచెం రక్తాన్ని ఎక్కడ చల్లుతారు? ప్రజల మీద చల్లుతారు. అది పాప పరిహార గొర్రెపిల్ల, క్షమించేటువంటి గొర్రెపిల్ల. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు ఎప్పుడైతే అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, అదిగో దేవుని గొర్రెపిల్ల అన్నారో శిష్యులకు అర్థమైంది. ఎవరి శిష్యులు వాళ్ళు? అప్పుడు దాకా యోహాను గారు శిష్యులండి. ఏ బాప్తిస్మ యోహానుని విడిచిపెట్టి యేసు ప్రభును అనుసరిస్తున్నారు. ఇక్కడ గొర్రెపిల్ల అని బాప్తిస్మ యోహాను గారు అన్నారంటే మన పాపాలను రక్షించటానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల ఈయనే అని అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దర్శన గ్రంథంలో ప్రియులారా ఏమంటున్నాడు? పెద్దలు 24 పెద్దలలో ఒకడు వచ్చి యోహాను గారిని అడుగుతున్నారండి. ఆయనకేం తెలుసుద్దండి? ఆయనే ఆశ్చర్యపోతున్నాడు. బైబిల్లో ప్రియులారా కొన్ని చోట్ల ఎలాగుంటుందంటే తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారిని ప్రశ్నిస్తారు, తద్వారా వాళ్ళని ఆలోచింపజేస్తారు. నిజమే, ఏంటిది అన్న తర్వాత మరలా సమాధానం వాళ్ళే చెప్తారండి. తద్వారా వాళ్ళు ఒక పాఠాన్ని నేర్పిస్తారు, ఒక వేద సత్యాన్ని నేర్పిస్తారు వారికి. ఇక్కడ అతనే అడిగి, పెద్దలలో ఒకడు అడిగి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. చదువమ్మా 14 వచనం చదువు. దర్శన గ్రంథం 7. అయ్యా నీకే తెలియను అని నేను అంటిని. యోహాను గారు నాకేం తెలుసు అయ్యా? నీకే తెలుసు. ఆ తెల్లని దుస్తులు ధరించినటువంటి వారు ఎవరు? నాకేం తెలుసు అయ్యా? నీకే తెలుసు అని అన్నాడా? భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో, ఇక జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వానిని తెల్లనివిగా చేసుకున్నటువంటి వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు విందు గురించి మాట్లాడతాడు. యేసు ప్రభు దేని గురించి మాట్లాడతాడు? ఏ విందు? వివాహ విందు. ఏ విందండి? ఒక ధనవంతుడు, ఒక రాజు తన కుమారునికి పెళ్లి చేస్తున్నాడు. అర్థమవుతుందా? పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లికి చాలా మందిని పిలిచాడు, రండి 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 మా కుమారుడికి పెళ్లి జరుగుతుందని. కానీ పిలువబడినటువంటి వారు ఏమన్నారు? నేను ఎడ్లు కొనటానికి వెళుతున్నా, నేను పొలం చూడటానికి వెళుతున్నా, నేను ప్రయాణంలో ఉన్నాను అనని కుంటి సాకులు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడేమన్నాడు యజమానుడు? మీరు ఇప్పుడు వీధి మలుపులలోనికి వెళ్ళి కనబడినటువంటి వాళ్ళందరినీ తీసుకురండి అన్నాడు. తీసుకువచ్చాడు. అందరూ విందులో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళల్లో ఒకడికి ఏ వస్త్రము లేదండి? గట్టి చెప్పండి. వివాహ వస్త్రము లేదు.
కాబట్టి అతన్ని ఏమన్నాడు, ఏమయ్యా వివాహ వస్త్రం ఏది నీకు అన్నాడు. వివాహ వస్త్రము ఏది నీకు అన్నాడు. వివాహ వస్త్రం లేనటువంటి వాడిని వీడిని తీసుకొని వెళ్ళి చీకటి గదిలో వేయండి. అక్కడ జనులు ఏం చేస్తారు, పండ్లు కొరుకుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఏంటి దాని అర్థం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరైతే గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధమైన రక్తముతో తమ యొక్క వస్త్రాలను కడుగుకోకుండా ఉంటారో, వివాహ వస్త్రాన్ని ధరించరో, జ్ఞానస్నానం అనేటువంటి వివాహ వస్త్రము అర్థమవుతుంది అందరికీ. జ్ఞానస్నానం అనేటువంటి వివాహ వస్త్రాన్ని ధరించరో అటువంటి వారికి దేవుని సన్నిధికి మోక్షరాజ్యంలోనికి రావడానికి అవకాశము లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు మరొక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయం దర్శన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా ముఖ్యమైన మాటలండి ఇవన్నీ కూడా, చాలా బలమైన మాటలండి, భావగర్భితమైనటువంటి వాక్యాలండి ఇవన్నీ కూడా, శక్తి కలిగిన మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవి మళ్ళీ మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ వాక్యాల సందర్భం ఏంటి అని మీరు చదివితే అప్పుడు మనకు భయం కలుగుతుందండి. క్రీస్తు రక్తములో ఇంత శక్తి ఉందా, ఇంత మహిమ ఉందా మనకు అర్థమవుద్దండి. అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది అక్కడ? సైతానుడు అనేటువంటి వాడు దేవుని బిడ్డల మీద పంజా విసురుతాడండి. ఎవరి మీద? దేవుని బిడ్డల మీద పోరాటానికి దిగుతాడు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు కాదు, అక్కడ ఉన్నటువంటి చదవాలి మనం. ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడ్డారో వారు విజయాన్ని సాధిస్తారు సాతాను మీద. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనందరం వేడుకోవాలి ప్రియులారా. ఏమని వేడుకోవాలి? యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించు ప్రభువా, నీ పవిత్ర రక్తాన్ని మా మీద చిలకరించు తండ్రి అని భక్తితో విశ్వాసముతో ఆ యేసయ్యను వేడుకోవాలి ప్రియులారా. ప్రతి ఒక్కరము వేడుకోవాలి. మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు, మనలో ఉన్న అస్వస్థతలు, మనలో ఉన్న వ్యాధులు, మనకున్న సమస్తాన్ని కూడా, చెడును కూడా తీసివేయగలిగినటువంటి శక్తి ఆ యేసయ్య రక్తములో ఉంది ప్రియులారా. కీర్తన పాడుకున్న ప్రియులారా, చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలను, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. ఎప్పుడు? యేసయ్య రక్తముతో మనము కడగబడ్డప్పుడు, యేసయ్య రక్తముతో మనం శుద్ధిగా వించబడ్డప్పుడు, యేసయ్య రక్తముతో నీ పాపాలు కడగబడ్డప్పుడు ప్రియులారా నీకు ఎచ్చటికి వెళ్ళినా కానీ విజయమే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కలిసి అపక భక్తితో విశ్వాసముతో ప్రియులారా ఆ కీర్తన పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. చేదు రాజ్యము యేసయ్యా వచ్చును గాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చును గాక. అందరూ చేతులు పైకి చాచి హల్లెలూయా, 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 హల్లెలూయా,
అందరూ చప్పట్లు కొట్టుకుంటాం. పాపులమైన మన మీద యేసే రక్తం రావాలని వేడుకుందాం. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు దివ్య రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు దివ్య రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సాతాను తంత్రములను జయించుటకు, సాతాను తంత్రములను జయించుటకు, శివరాజము యేసయ్య వచ్చునుగాక. శివరాజు మాపై నిలు దివ్య రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్లకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకి చాచి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా స్తోత్రం, స్వస్థపరచువాడా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా వందనం, మహాపరిశుద్ధుడా వందనం, మహాపరిశుద్ధుడా స్తోత్రం, మహాపరిశుద్ధుడా స్తోత్రం. పీఠముపై వేంచేసిన యేసువా వందనం, పీఠముపై వేంచేసిన యేసువా వందనం, పీఠముపై వేంచేసిన యేసువా స్తోత్రం, పీఠముపై వేంచేసిన యేసువా స్తోత్రం. శక్తిమంతుడా వందనం, శక్తిమంతుడా వందనం, శక్తిమంతుడా స్తోత్రం, శక్తిమంతుడా స్తోత్రం. దయగల దేవా వందనం, దయగల
దేవా వందనం, దయగల దేవా స్తోత్రం, దయగల దేవా స్తోత్రం, సర్వేశ్వరుని గొర్రె పిల్ల వందనం, సర్వేశ్వరుని గొర్రెపిల్ల వందనం, సర్వేశ్వరుని గొర్రె పిల్ల స్తోత్రం, సర్వేశ్వరుని గొర్రెపిల్ల స్తోత్రం, దావీదు కుమార వందనం, దావీదు కుమార వందనం, దావీదు కుమార స్తోత్రం, దావీదు కుమార స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ చేతులు జోడించి మౌనంగా ఉందాం ప్రియులారా. ప్రభువు కళ్ళు చూద్దాం. విశ్వాసంతో, భక్తితో మనల్ని మనం ఆ దివ్య సప్రసాద ప్రభువునికి సమర్పించుకుందాం. గొప్ప సమయం బిడ్డ, దేవుడు మనకిచ్చిన సమయం. మన కొరకై తన విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చిన గొప్ప దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, మన విచారణ గురువులని, ఉపదేశులను, మఠవాసులను ఆ ప్రభువుకు సమర్పించుకుందాం, వేడుకుందాం. యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో, నీ శ్రేష్టమైన రక్తముతో, నీ విలువైన రక్తముతో నన్ను కడుగుము రాజా. నన్ను శుద్ధి చేయి ప్రభువా. నాలో భయాలు, నాలో ఆందోళనలు, నాలో ఉన్న సమస్యలు, భయంకరమైన వేదనలు పీడిస్తూ ఉండగా వీటన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన దేవుడవ నీవే నాయన. యేసు రాజా, మరొక్కసారి నీ దివ్య మందస్సము నుండి, నీ దివ్య సప్రసాదము నుండి నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా మా మీద చిలకరించండి తండ్రి. మా మీద ప్రోక్షించండి నాయన. మాలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభువా తీసివేయండి, స్వస్థపరచు తండ్రి. శారీరకమైనటువంటి అనారోగ్యాలు మాత్రమే కాదు నాయన, ఎంతోమంది బిడ్డలు ప్రభువా మానసికంగా కృషించిపోతున్నారు ప్రభువా. ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో మానసికమైనటువంటి సైకలాజికల్ సిక్నెసెస్, శాంతి లేదు, సమాధానం లేదు యేసయ్యా. అలనాడు పేతురు గారు పలుకుతున్నారు ప్రభువా, యోహాను సువార్త 6వ అధ్యాయములో, ప్రభువా మేము ఎచ్చటికి పోయేదమయ్యా, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు, నీ వద్ద కలవు నిత్య జీవపు ఊటలు. యేసయ్యా, ఇదిగో నీ సిలువలో నుంచి కారుతున్నటువంటి అనిత్య జీవపు ఊటలు పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ నిజమైన శాంతిని మాకు ప్రసాదించయ్యా. నీ నిజమైన సమాధానాన్ని మాకు ఇవ్వయ్యా. ప్రభువా, నీ బిడ్డలు ఈ రోజున, ఈ మొదటి శుక్రవారం రోజున నీ సన్నిధికి ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ప్రభువా వేంచేసి ఉన్నారు. మేము ఆరాధిస్తున్నాం ప్రభువా, మేము పూజిస్తున్నాం ప్రభువా. నీవు మాత్రమే నిజమైన దేవుడు నమ్ముచున్నాము తండ్రి. ఈ దివ్య మందస్సంలో నువ్వేం చేసి ఉన్నావని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము తండ్రి. మమ్మ దీవించమని, ఆశీర్వదించమని,
నీ సన్నిధిలో ఈ సమయాన్ని గడుపుతుండగా మా భారములను నీపై వేస్తూ ఉండగా సకలాన్ని క్రమపరచమని సక్రమపరచమని మమ్ము దీవించమని వేడుచున్నాం. అడగండి మీకు ఇస్తానని పలికావయ్యా, అడుగుతున్నామయ్యా. ఈ ఆరాధన అంతటిలో కూడా నీకు ప్రీతికరముగా, నీకు సంతోషాన్ని కలిగించులాగున, నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించులాగున, నీ కృపను పొందుకునేలాగా మమ్మ దీవించమని, ఈ ఆరాధనలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలందరినీ కూడా దీవించమని మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతో నూతన ఆరాధన ప్రజ్వలింప నూతనమేందు మాతవ కందము పంచేంద్రియము గ్రహించగలుగు విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతో పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు స్వాంకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపన చేతను మాకు అసంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలన చేయలిన వారు మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజదేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక.
యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రోయన మనమందులు వెంచేసేయుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితుస్ పంక్తుస్ స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అర్చశేషులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.